వైసీపీకి పగ్గాలప్పగిస్తే విశాఖను అమ్మేస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కన్నెర చేశారు. విశాఖ అభివృద్ధికి ఈ 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసింది శూన్యమని దెప్పిపొడిచారు. బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ఇక్కడి ఎంపీ ఒక్కసారైనా పోరాడారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని షర్మిల స్పష్టం చేశారు. న్యాయ యాత్ర పేరిట అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ కూడలిలో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రచార రథంపై నుంచి మాట్లాడారు. ఇంతకు ముందు మీరు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓసారి గుర్తు చేసుకోండి అంటూ ప్రజల్ని అడిగారు. దివంగత వైఎస్ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టు ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం 6,000 కోట్లకే అమ్మేశారంటూ మండిపడ్డారు. సొంత గనులు లేక విశాఖ ఉక్కు అల్లాడిపోతోందని, అప్పట్లో వైఎస్ అనంతపురంలో బొగ్గు గనుల్ని నిల్వ ఉండేలా చేశారని గుర్తు చేశారు. 5 ఏళ్ల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ధరల స్థిరీకరణ, మద్యపాన నిషేధం వంటివి పూర్తి చేయకుండానే వైసీపీ మళ్లీ మరో మేనిఫెస్టో ఇచ్చిందని, అది అంతేనని షర్మిల ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేవని, జాబ్ క్యాలెండర్ తుస్సయిందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మన నేతలు అపాయింట్మెంట్ అడిగినా జగన్ ఇవ్వలేదని, ఆ తర్వాత కలిస్తే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు. ఆస్తులు అమ్ముకోండని చెప్పడంపై ఈయనే ముఖ్యమంత్రి అని అన్నారు. ఎన్ఎండీసీ కూడా ముడి సరుకు సరఫరా చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ కాళ్లు చేతులు వైసీపీ నరికేస్తోందని అన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టేశారంటూ చంద్రబాబు తీరుపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలంటూ 3D బొమ్మ చూపిస్తే 3 రాజధానులంటూ జగన్ ఏకంగా సినిమాయే చూపించేశారని ఆరోపించారు. ఏపీకి చివరికి మిగిలింది చిప్పేనని, నెత్తిపై టోపీయేనని అన్నారు. వైఎస్ 66 నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించి 14 పూర్తి చేస్తే జగన్ 44 ప్రాజెక్టులపై కనీసం దృష్టి కూడా సారించలేకపోయారన్నారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు బీజేపీకి తొత్తులేనని, ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా ద్వారా కొత్త పరిశ్రమలొచ్చి ఉపాధి లభిస్తుందంటూ ఆ పార్టీ మేనిఫెస్టోను వివరించారు. విశాఖ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సత్యారెడ్డి గద్దర్ శిష్యుడంటూ ఆయన సేవల్ని షర్మిల కొనియాడారు. పోరాటాలు చేస్తున్న సత్యారెడ్డితో పాటు ఇండియా కూటమిలోని సిపిఐ, సిపిఎం నేతల్ని అసెంబ్లీకి పంపించి విశాఖ పరువును కాపాడుకుందామన్నారు. అంతకుముందు ఆమెకు విశాఖలో భారీ స్వాగతం కనిపించింది. సత్యారెడ్డి మాట్లాడుతూ మండు టెండలోనూ జనవర్షం కనిపించిందని, విశాఖ ఉక్కుతో పాటు ఆంధ్రుల హక్కుల్ని కాపాడుకుందామని అన్నారు. అవసరమైతే జైలుకెళ్తామన్నారు. గాజువాక, పెందుర్తి, విశాఖ ఉత్తర, దక్షిణం బీజేపీ ఎస్కోట, తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి నేతలు జగ్గునాయుడు, విమల, రామారావు, సంతోష్, డాక్టర్ తిరుపతిరావుతో పాటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, సిపిఎం, సిపిఐ నేతలు సిహెచ్ నరసింగరావు, జేవి సత్యనారాయణమూర్తి, స్థానిక ఇండియా కూటమి నేతలు పాల్గొని ప్రసంగించారు.